Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, keni, zarda, etc., or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి. గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. భయంకరమైన అనారోగ్యం. మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. మధు చెప్పరా. రాజు ఎలా ఉన్నారా? నేను బాగానే ఉన్నాను రా. నువ్వెలా ఉన్నా? నేను బాగున్నాను రా. ఎక్కడున్నా? నేనా మన పారంగా ఉన్నాను రా. నువ్వెక్కడున్నా? నేను బిల్డింగ్ మీద ఉన్నా. డ్యూటీ లేదా? లేదురా, ఇక్కడ స్ట్రైక్ జరుగుతున్నాయి. 10-15 రోజుల వరకు ఖాళీ. అలాగైతే ఇక్కడికి వచ్చిరా. సరదాగా 10 రోజులు ఉండాలి.
లేరా రేపు సాయంత్రం బయలుదేరొస్తాను ఓకేనా? నేను రేపు మార్నింగ్ 8 గంటలకల్లా వీరవాసం రైల్వే స్టేషన్కి వస్తాను రా. ఓకే బాయ్. ఓకే బాయ్. హలో ఎవరు? ఓ షిట్ 5 minutes దాకా ఉంటాను. అసలు నువ్వు నాకేం చెప్పకు. అసలు నీ మాట విననే నీతో మాట్లాడు. ఎరుగో పోరా. కాదురా నా మాట. వేరేనంతే. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎన్నిసార్లు వచ్చారా? ఒకసారి వచ్చి పికప్ చేసుకున్నావా? వచ్చి పికప్ తీసుకున్నావు ఎన్నిసార్లు? మనం ఒకసారి కూడా రాలేదు. 5 రాత్రి మనం ఇంక మన ఇంట్లో. అరే నువ్వు నమ్మకు. ఈసారి కంపల్సరీ ఉదయం రావాలని అలారం కూడా పెట్టుకున్నాను రా. రైట్, అది మాకపోతే నేను ఏం చేయను రా. ఏది ఇలాగే రాత్రి ఎన్ని గంటలకు అలారం పెట్టావురా? 10 గంటలకు రా. అప్పుడు నువ్వు ఎక్కడున్నావురా? సినిమాలో రా. ఏయ్ సిట్టింగ్లో ఉన్నారా? సారీ రా, రాత్రి సిట్టింగ్లో ఉండిపోయాను. నీకు ఎలా తెలిసిన సిట్టింగ్లో ఉన్న సంగతి? ఎలాగంటే రాత్రి నువ్వు ఎన్ని గంటలకు అలారం పెట్టావో అన్ని గంటలకే ఉందిరా. సరే కానీ పని వదిలేదా? బాగా ఏం బాగా జరగడం? ఏరా రైల్లో పై సీట్ రావడం వల్ల నిద్ర సరిగ్గా పట్టలేదురా. మరి కింద సీట్ ఉన్న వాళ్ళని అడగపోయారా? 5 అనుకున్నాను రా, కింద వాళ్ళు లేరు. ఏది మామూలు కాదు. సర్లే కానీ నేను ఫ్రెష్ అప్ వేస్తాను. పచ్చడి పొలాలు చూసి చదవలేదు అలా వెళ్ళొద్దా? సరే తొందరగా రా. అయిందా? వెళ్దామా? సరే పద. హైదరాబాద్ విశేషాలు ఏమున్నాయి అంతా మామూలే. ఓ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యాను రా. వచ్చాను 1 తేదీ కల్లా వైజాగ్ వెళ్ళాలి. హే వావ్, నిజమా? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. ఈ సంగతి ఏంట్రా? మనకేంట్రా, ఊరంతా మందే కదా. ఇంకా మాలేదా ఊర్లో పనులు? అయినా ఎవరికి లేని పనులు నీకు ఎందుకు రా, వదిలేచ్చు కదా. నా వల్ల కాదురా, నాకు ఈ ఊరికి ఏదో సంబంధం ఉందిరా. అందుకే ఈ ఊరన్నా ఈ ఊరు జనం అన్నా చాలా ఇష్టం రా. వాళ్ళకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళకి నేను ఉన్నాను. అలా అనుకోవడం కన్నా ఒక మనిషికి ఇంకేం కావాలి? ఈ విషయంలో నువ్వు సూపర్ రా. ఎవర్రా అతను? ఎవర్రా? ఓ ఆడా శ్రీ అని నా ఫ్రెండ్ రా. ఏరా అడుగు.
ఎక్కడ చూసుంటుంటేను. సర్లేరా పోతుందా. పద. కాఫీ కానీ టీ కానీ అతను ఒక్కడే తినేట. ఎవర్రా? అతనే రాశ్రీ. సరే కానీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అడుగు చదువుతున్నారా? శ్రీలు ఎక్కడ? అది గురించి తెలియదు. సరే పొద్దున వాళ్ళు తీసుకెళ్తున్నా. ఒకసారి చాలా వరకు కలిసి రాత్రి సినిమా ఎంత బాగుందిరా? కామెడీ చాలా బాగుంది. కామెడీ బాగా ఉంది. సాంగ్స్ కూడా బాగున్నారా? ఫైట్లు ఇంకా నెంబర్ 1 రా. చంపేసే సినిమా పక్కన అందులో డౌట్ లేదు. 100 గ్యారెంటీ ఆడుతున్నా. ఎందుకంటే రామ్ చరణ్, అల్లు అర్జున్, బ్రహ్మానందం 3 ముక్కలు ఎరగ తీసి పడేసాడా. నిజమేరా, బాగా ఉపయోగించున్నాడు డైరెక్టర్. జయసూద్ అంతా చూసావా? నా కొడుకు మగవాడిని కన్నారా అనేసి. హాయ్రా. వావ్, బండి చాలా బాగుంది. ఒక్కసారి మా ఓడిసేది బండి దొరికితే కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టే. ఏంటి మా వాడు నా గురించి ఏదో గొప్ప చెప్తున్నాడు. గురించి చాలా బాగుంటున్నాడు. మా వాడంతే, నేను చాలా ఇష్టం. అందుకే ఏమన్నాడు? చెప్పాలా? చెప్పు. చెప్తేనే కదా ఆడు గొప్పతనం నాకు తెలిసింది. చెప్పాలా? చెప్పాలా? అది అది చెప్పేస్తాడేమో. నీకు బైకులు అంటే చాలా ఇష్టమంట కదా, బాగా డ్రైవ్ చేస్తావంట కదా, అంతే చెప్పాడు. ఆ తర్వాత నాకు ఏం చెప్పలేదు. ఏదో నువ్వు చెప్తావా చెప్పవా? చెప్పాలా? చెప్తావా లేదా? బాబోయ్ నాకేం తెలియదు, బాబోయ్ నాకేం తెలియదు బాబు. చెప్తావా? బండి ఎప్పటికప్పుడు పీగనా? చెప్పు. బాబోయ్ చెప్తాను, బాబోయ్ చెప్తాను. మా నాన్న కొన్నాడు బండి చెప్తా. నీకు బైక్ దొరికితే కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు అంట కదా. ఓడిసేది బండి దొరికితే కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టే. బండి దొరికితే కోతి కొబ్బరి. సారీనా. కానీ నీకులాగే మా వాడు అక్కడ ఉన్నాడు రా, బైక్ పిచ్చాడు. ఎవరు రాడు? వాడే రా, శ్రీగాడు. ఓ వాడా? మరే నీకులాగే. ఎవర్రా? ఆడేరా, నిన్ను చూసాం కదరా శ్రీ. తీసుకెళ్తాను ఇప్పటిదాకా లేదు. మళ్ళీ గుర్తొచ్చింది. రేపు కంపల్సరీ తీసుకెళ్తాను రా. ఏమో నాకు నమ్మకం లేదు. చూద్దాం. చూస్తావు కదా? సరే వెళ్దామా? కదా. హాయ్ శ్రీ. ఎవరతను? అతనా మా ఫ్రెండ్ మధు అని. హాయ్. జాబ్ చేస్తాను. మనోడంటే అలా ఉన్నాడు. ఏమీ లేదురా, మనోడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు. అమ్మాయికి ఏమి ఇష్టం కాదు అన్నీ తెలుసుకున్నాడు. వాళ్ళకి అంత ఇష్టం అమ్మాయి. మరి
మరి అప్పుడు ఏమైంది? ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. అదేంటి? అదేంటి నాన్న అడుగు. ఏమైంది శ్రీ? ఏమైంది చెప్పు చెప్పు. ఆ అమ్మాయి పేరు లత. వాళ్ళది శ్రీరాంపురం అనే ఒక చిన్న పల్లెటూరు. అక్క చెప్పక్క. వస్తాను తప్పకుండా. ఓకే బాయ్. ఎవడో బకరా కొడుతూ ఆగట్లేదేంట్రా? ఎవడో వస్తున్నాడు, ఇది చెప్తాను చూడరా. యారో అడుక్కు తిన్నావా? తిన్నావా అని అడుగుతున్నాను. తిన్నాను ఇప్పుడే తిన్నాను. ఆడెవడో వస్తున్నాడు కానీ పెద్ద చూడరా. ఇప్పుడు వద్దురా, పెద్ద మేడంలో ఉన్నాడు రా. నీకెందుకు నువ్వు ఊరుకో, నేను అడుగుతాను కదా. యారో అడుక్కు తిన్నావా? లేదు లేదు, నువ్వురా, మన ఇద్దరం కలిసి వెళ్దాం. శ్రీగాడు వస్తున్నాడు. యారు 2 కూరలు కొంచెం ఆరైపోయారు. సర్లేగా మీ 3వ కోతేదిరా? వాడేరా మీ నల్లోడు. నల్లోడేరా? అల్లుడు ఏమోరా. అడుగురు మాటలో వస్తాను మీరు అల్లుడు. తిన్నాగానే ఏం పెగ్గలరా, ఆడు మంట అయిపోయా. అంతేనంటావా? అంతే. విన్నాన్రా, ఎవడు పడితే వాడు నల్లోడు నల్లోడు అంటే పిచ్చిపప్పు
పిచ్చుకొక్కరిసినట్టు తర్వాత దిగింది కానీ ముందు బొత్తం సరిగెట్టుకురా. ఓ నన్ను అలా పిలవాలంటే నా ఇంట్లో వాళ్ళు అయ్యాను ఉండాలి, లేదా నా చుట్టాలు అయ్యాను ఉండాలి. చెప్పలేదు మరి. నా డైలాగ్ నాకేసారంట్రా. సర్లేగానే బైక్ మీద వెళ్తుంటే బా కాకుండా కదా. నువ్వు నాకు 10 కోట్లు ఇచ్చి కారు కొనుక్కోమన్నా నేను మాత్రం కొనుక్కోను. ఏ ఏ ఏ ఏ అంటే అదే పెద్ద కథలే. పోనీ చిన్నగా చెప్పకూడదా? కథలంటే నాకు చాలా ఇష్టం. చెప్పు ఉండే నేను చెప్పలేను. ఉండరా చెప్పను నేను. నువ్వు కాదు ఇప్పుడు నాకు కథ చెప్పకపోతే నా గురించి చెప్పండి. నిజంగా ఖర్చేలా ఉన్నాడు. పొట్టు చుట్టూ చెప్పడం ఖర్చేస్తాం బాబోయ్ 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 చెప్పరా చెప్పరా. పొట్టు చుట్టూరు నా ఇంటి అసలు బాబోయ్ చెప్పరా చెప్పరా. సరే చెప్తాను. అడుకో కారు ఉండేది. కారులో ఒక అమ్మాయి ఉంటే ఇంకా బాగుంటుందని ఒక అమ్మాయిని కూడా ప్రేమించాడు. కానీ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ మన వాడు వదలలేదు, వెంటపడ్డాడు. వాళ్ళిద్దరిని చాలా ఇబ్బంది పెట్టేవాడు. కానీ ఒక రోజు ఏమైందంటే అమ్మాయి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నువ్వెక్కడున్నా అర్జెంటుగా నా దగ్గరికి రమ్మని చెప్పింది. మన వాడు ఆ ఆనందంలో కారు తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో నేను చెప్పనా. మనవాడు ఆమెతో కారు మీద స్పీడ్కి వెళ్ళి ఉంటాడో ఇంకొక కార్డు వచ్చి ఉంటుంది, ఒక్కొక్క గుర్తుంటాడో కారు ఉప్పు అయిపోయి ఉంటుంది. అంతే కదా. అందుకని ఇక్కడ నువ్వు కారు కొన్నాను. అంతే కదా. చెప్పేదనగా తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కారు రెడీగా ఉన్నాయి. ఫ్రెండ్ ఏమిటి అర్జెంటుగా రమ్మని అని అడిగాడు. అప్పుడు అమ్మాయి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, పెళ్లి చేసుకుంటాను, తను కూడా నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కాబట్టి మీ ఇద్దరికి చిన్న గేమ్ పెడుతున్నాను. గేమ్లో ఎవరు గెలిస్తే వారినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తర్వాత మనోడు పెళ్ళైనసరికి చాలా ఆనందంగా తర్వాత నా ఫ్రెండ్ గేమ్ ఏమిటని అడిగాడు. ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఎవరైతే ల్యాండ్ అవుతారో వారినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తీరా చూస్తే ఆ కొండకి ఉన్న గ్యాప్ 1 కిలోమీటర్. తర్వాత ఒక్కసారిగా ఆ అమ్మాయి తన మెడలో ఉన్న చున్నీని తీసింది. చున్నీ తీసిందా? తర్వాత ఇంకేం తీసింది? తర్వాత ఏం తీయలేదు కానీ నువ్వు కార్చుకో, చుడుచుకో. ఆ అమ్మాయి చున్నీ తీసి గేమ్ స్టార్ట్ చేసింది. మన వాడు ఫుల్గా ఎక్సైటర్ ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వెనక్కి వెళ్ళిపోయాడు. మన వాడు చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళాడు. తీరా చూస్తే ఎదురుగా కొండలేదు, పెద్ద లోయ ఉంది. తర్వాత ఏమైంది? అమ్మాయి 1 కిలోమీటర్ దాటింది. కానీ మా ఓడు కొన్ని వేల కిలోమీటర్లు దాటేసాడు. బాగా ఆడాడు కదా. అందుకే నేను కారు కొనంతే. బాబోయ్ మీరు 3 సార్లు చెప్పాలా? రే ఎమోషన్ అలా వచ్చేస్తుంటారా? సర్లే కానీ నీ ఫ్రెండ్ కనబడతలేదంటరా. ఎవడరా? ఆడారా నాగరాజు గారు. ఓ వాడా, చెప్పడం మర్చిపోయాను. వాడు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడంటరా. వాడు డైరెక్టర్ అంటరా, నేను హీరోని అంటరా. నువ్వా హీరో? ఆడా డైరెక్టర్.
వెళ్ళాలండి ఇలా రైట్కి లెఫ్ట్కి వెళ్దాం రైట్కి లెఫ్ట్ ఉంటా బస్ ఓకే సరేరా నేను ఉంటాను మరి సరేరా అక్క పండగ రమ్మంది రేపు వెళ్ళాలి మరి సరే
యారా ఎక్కడ ఉన్నారా? చెప్పలేమనుకో లేదురా. లడ్డు చేసుకుంటే తన చేసుకుంటాను రా. నువ్వు ఫిక్స్ అయిపోయావా? ఫిక్స్ అయిపోయావా? ఫిక్స్ అయిపోయినంటే నాకు చాలా పనులు ఉన్నారే. ఉంటాను రే. బాయ్ రే బాయ్ రే బాయ్ రే బాయ్. అదే నాకు అర్థం నాకు అర్థమైంది. వాడికి గంట కొట్టింది. గంట అంటే గుండెల్లో కొట్టిన గంటరా. అదా అది నాకు చదివే అది ఆ గంట కాదు, అది వేరే గంట. ఈ గంట ఆ గంట కాదు. లతరా అమ్మాయిని మర్చిపో. యారా అమ్మాయి మంచిది. డీటెయిల్స్ అంతా తీసుకున్నాను. అమ్మాయిని మర్చిపో. యారా అమ్మాయి మంచిది కదంట. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. నా మాట నా అమ్మాయిని రాసి పెట్టుకో. ఓకే ఓకే, ఉంటాను. బాయ్. శ్రీ, నువ్వు చెప్పిన అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశాను రా. అమ్మాయి చాలా మంచిదంట, చాలా సైలెంట్ అంటరా. కంగ్రాట్స్ రా శ్రీ, నువ్వు వేరే లెక్కరా బాబు. యారా ఇప్పుడు ఎవరున్నారు అలాగా? 99% సెల్ ఫోన్లు వాడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు రా. అంటే సెల్ ఫోన్లు వాడే వాళ్ళందరూ మంచిగా కదంట. అలాగని కాదురా, సెల్ ఫోన్ వాడుతున్న వాళ్ళు కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు. బట్ చెడ్డ వాళ్ళు ఎక్కువగా ఉన్నారంట. వాడు ఎలా చెప్పాడు, వీడు ఎలా చెప్పాడు, ఎవడు అబద్ధం చెప్పుకోడు, ఎవడు తీసుకోవడం ఎలా? మంచిది. చెడ్డ చెప్పు.
తరమా మాయేదో చేసావే సొగసా శ్వాసంలో చేరావే కనుమా మనసునై నిజమే క్షణములలో మనసనేలే కనులకు వరమే అలజడికే పిలుపయిందే ఏంటో తెగ ఆలోచించేస్తున్నావు. ఏం లేదురా మా అమ్మకి గిఫ్ట్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాను. ఏంటేంటి గిఫ్టా? నువ్వు గిఫ్ట్ కొనడం, పట్టుకెళ్ళడం, ఆ అమ్మాయికి ఇవ్వటం, ఆ అమ్మాయి తీసుకోవడం. కళలో ఆ అమ్మాయిని చూడాలంటే కిలోమీటర్ దూరంలో చూస్తా, ఆ అమ్మాయికి నువ్వు గిఫ్ట్ పట్టుకెళ్ళి ఇవ్వటం. బాగుందిరా, చాలా బాగుంది. మరి ఏం చేయమంటావురా? చెప్పరా, ధైర్యంగా చెప్పరా వెళ్ళి. నిజంగా నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను రా. మరి అంత ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినవి ధైర్యంగా చెప్పొచ్చు కదరా. ప్రేమకి అప్పుడు ఇప్పుడు అని తేడా లేదురా. నీ మనసులో ప్రేమ అంటే ఎప్పుడైనా చెప్పొచ్చు. ఇప్పుడే వెళ్ళి చెప్పరా. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళు. హలో, ఎరా నేను రాజుని మాట్లాడుతున్నాను రా. అదే నా ఫ్రెండ్ వస్తున్నాడు, అక్కడికి వస్తున్నాడు. అమ్మాయితో ఏదో మాట్లాడాలంట, కొంచెం హెల్ప్ చేయరా. ఏంటి, అమ్మాయి ఊరు వెళ్ళిపోతుందా? రవిశనికి వెళ్ళిపోయిందా? చెప్పండి. థ్యాంక్స్ రా. శ్రీ, అమ్మాయి వైజాగ్ వెళ్ళిపోతుందంట రా. ఇప్పుడే రైల్వే స్టేషన్ బయలుదేరిందంట.